మేడం ఇప్పుడు ఈ విషయం మొత్తంలో బయటకు వచ్చిన తర్వాత యాజ్ ఎ పేరెంట్గా దీన్ని కూల్ డౌన్ చేసే ప్రయత్నం మీరు చేశారా? సార్ మేము పేరెంట్స్గా చాలా సఫర్ అయ్యాం మేము. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక ఆడపిల్ల. మా అమ్మాయిలు ఇద్దరూ పెళ్ళిళ్ళు అయిన తర్వాత మా అల్లుళ్ళని మేము కొడుకులుగానే ట్రీట్ చేసాం సార్. మేము ఎప్పుడు కూడా అల్లుళ్ళు ఇంటికి వచ్చారనే ఫీలింగ్ ఉండేది కాదు. మాకు చాలా హ్యాపీగా మా పిల్లలు మా ఇంటికి వచ్చారని అనే ఫీల్ తోటి ఉండేవాళ్ళం. మేము చాలా సంతోషంగా ఆనందంగా గడిపేవాళ్ళం మేము. కానీ ఈరోజు చాలా బాధగా ఉంది సార్ మాకు. ఎందుకంటే మా అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి 2nd మంత్ అనుకుంటా సార్. నేను ఆ మణికొండ విల్లాలో ఉన్నారు. ఆ విల్లాలో ఉన్నప్పుడు తన బర్త్డే రోజు ముందు రోజు బర్త్డే రోజు మా ఇంటి దగ్గరే ఉంది. బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేశారు. తన అభిమానులు ఉన్నారు, చిన్నప్పటి నుంచి తన అక్క అని ప్రేమగా చూసుకునే పిల్లలు ఉన్నారు, నా స్టూడెంట్స్ ఉన్నారు. నేను అక్కడ 9 సంవత్సరాలుగా నందిగామ లోకల్ టీచర్గా చేస్తున్నాను. 36 సంవత్సరాలు టీచర్గా సర్వీస్లో ఉన్నా నేను. నా పిల్లలు ఉన్నారు. అందరూ కలిసి చాలా హ్యాపీగా మేమందరం కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. మేము కూడా కిందకు వచ్చాం. మాది 5th ఫ్లోర్లో ఉంటాం. మేము కిందకు వచ్చాం అందరం సెలబ్రేట్ చేసుకొని. పైకి వెళ్ళిన తర్వాత మహేష్ ఫోన్ చేశాడని తను ఫోన్ చూసుకోవటం, ఆ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవటం, తర్వాత ఎర్లీ మార్నింగ్ తను వచ్చాడు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎందుకంటే భార్య మీద నిజంగా ప్రేమ ఉంటేనే కదా భర్త ఆ టైంలో అరే నేను బర్త్డే 12 గంటల కేక్ 13 సంవత్సరాలుగా కేక్ కట్ చేసినండి నేను మిస్ అయ్యాను, ఇప్పుడు వెళ్ళాలి అని ప్రేమతోటే వచ్చాడని అనుకున్నాం. మేము అలాగే చూసాం. అయితే ఆ మణికొండలో జరిగినటువంటి ఇష్యూ తర్వాత ఎందుకు జరిగింది అని చెప్పి తను అడిగినప్పుడు మొత్తం చెప్పింది సార్. ఏం జరిగిందంటే హరితు చౌదరి అనే అమ్మాయి ఇతనితో మాట్లాడుతూ లొకేషన్ డ్రాప్ చేస్తే మా అమ్మాయి ఎవరు అసలు నీకు మాట్లాడింది ఎవరు, ఈ టైంలో మాట్లాడేది, ఆ లొకేషన్ ఎవరు డ్రాప్ చేశారు అని చూడటం కోసం ఫోన్ పట్టుకుంటే గర్భిణితో ఉన్నటువంటి అమ్మాయిని పొట్ట మీద ఇలా నెట్టేసి ఆ అమ్మాయితోటి గొడవ పట్టడం జరిగింది. అది మా హస్బెండ్కి అబ్బాయి మెసేజ్ పెట్టాడు. ఇదంతా జరిగిన తర్వాత ఇది చాలాసార్లు మీడియాలో చెప్పారు సార్. నేను వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు. ఈ ఇష్యూ వచ్చిన తర్వాత సెటిల్ చేసే ప్రయత్నం కొనసాగిందా? ధర్మవేశ్వర్ మాట్లాడే జరిగిందా? వీళ్ళిద్దరిని కూర్చోబెట్టే మాట్లాడే ప్రయత్నం జరిగిందా? అదే తల్లిగా మీరు ఏం చేశారు, అంటే పేరెంట్గా ఏం చేశారు? సార్ నేను నిజంగా ఇక్కడ ఒక పేరెంట్, గౌతమి మదర్గానే కాదు ఒక పేరెంట్, అందరు ఇలాంటి ఆడపిల్లల అందరికీ ఒక పేరెంట్గా కూర్చున్నాను సార్ నేను. ఎట్ ద సేమ్ టైం నేను ధర్మ వైపు కూడా మాట్లాడతాను. ఎందుకంటే ఆ పిల్లోడు చాలా జెన్యూన్గా ఇవన్నీ బయటపడ్డ తర్వాత నేను మా హస్బెండ్ వెళ్ళి మా హస్బెండ్ చెప్పిన తర్వాత చాలా కమిట్మెంట్ తోటి ఎప్పుడు మేము ఆ అబ్బాయిని ఇన్ని సంవత్సరాలుగా ఎంత ప్రేమగా చూసామో అంతే ప్రేమతో తను ఒప్పుకున్నాడు మా దగ్గర. మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఒప్పుకొని నేను తప్పు చేశాను అనేది అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత మేము చెప్పి తను తీసుకెళ్ళాము, మా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళాము. నేను ఈ మొత్తం ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేకపోతే డెలివరీ అయిన తర్వాత తన భర్తతో గొడవలు వచ్చే వరకు కూడా నా దురదృష్టం ఏంటంటే ఒక తల్లిగా నేను నా కూతురు నమ్మలేదు సార్. నేను ఆ అబ్బాయిని నమ్మాను. నా కూతురు ఎవిడెన్సెస్ తోటి సహా ఆ వీడియోలు, ఆ మెసేజ్లు అవన్నీ నాకు చూపించే వరకు నేను నమ్మలేదు. నేను అసలు షాక్కు గురయ్యాను నేను. ఎందుకంటే అంత ప్రేమించాము, అంత అభిమానించి, అరే గర్భిణితో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల నా దగ్గరికి అమ్మ అని వచ్చి ఏడ్చి తను చెప్పుకుంటే నేను ఒక తల్లిగా నేను తనని కన్సర్న్ చేయకుండా ఇది నిజమేనా, ఇది జరిగిందా అని కూడా నేను పరిశీలించకుండా 36 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఎంతమంది పిల్లల్లో నేను దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా హత్తుకొని వాళ్ళకి లైఫ్ గైడెన్స్ చేసిన దాన్ని నా కూతుర్ని ఇంత చెబుతుంటే నేను ఎందుకు నమ్మలేకపోయాను అని నేను ఇప్పటికీ నాకు ఆ రిగ్రెట్ ఉంది సార్. నేను లైఫ్ టైం పడతాను నేను. ఎందుకంటే తన లైఫ్ డిస్టర్బ్ అయింది, నా కళ్ళ ముందు నేను చూస్తున్నాను. లైఫ్ టైం ఉంటుంది నాకు ఈ రిగ్రెట్. ఆ మెసేజ్లు అవన్నీ చూసిన తర్వాత షాక్లోకి వెళ్ళిపోయి నేను సింగిల్గా నా మనవడిని చాలాసేపు ఈ అమ్మాయి లోపల తన వస్తువులు సర్దుకుంటుంది, మా హస్బెండ్ ఆ అబ్బాయితో మాట్లాడుతున్నాడు, నా మనవడిని నేను ఒళ్ళో పెట్టుకుని చాలాసేపు ఏడ్చాను. ఎందుకంటే నాకు ఆ కిడ్ ఇంపార్టెంట్ అక్కడ. ఈ అమ్మాయికి 30 సంవత్సరాలు, ఆ అబ్బాయికి 30 సంవత్సరాలు, కానీ నా మనవడేం తప్పు చేశాడు అక్కడ? చేయలేదు కదా నా మనవడు. ఆ పిల్లాడిని నాకు చూస్తే చాలా ఏడుపు వచ్చేసింది. ఆ బాధలోనే మేము మా పాపని ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి మా అమ్మాయితో మాట్లాడుతున్నాడు. మేము ఒకటే అనుకున్నాం సార్, తను ఇష్టపడి చేసుకున్న తర్వాత తన అభిప్రాయానికి, తన ప్రేమకి విలువ ఇచ్చాం, తన అభిప్రాయానికి గౌరవించాం, మేము గౌరవించి పెళ్లి చేసాం. ఇప్పుడు ఇది కూడా తను ఏమందంటే, అమ్మ నన్ను ఇన్ని సంవత్సరాలు ఇంత చేసి ఇవన్నీ చూసిన తర్వాత కూడా నేను మాట్లాడతాను, ఏం చేస్తాడో చూద్దామంటే తనతో మాట్లాడి నేను వేరే ఇల్లు తీసుకుంటాను గౌతు, నువ్వు బ్రాండ్ చూసుకో, బ్రాండ్ నీకు ఇచ్చేస్తాను, ఆ బ్రాండ్ మొత్తం నువ్వు డీల్ చేసుకో, నా 2
బ్రాంచులు లెక్కలు కూడా నువ్వే చూసుకో హైదరాబాద్లో ఉన్నటి అని అనటం జరిగింది. అవి మాకు కూడా తెలుసు, మేము విన్నాం కూడా. మా సమక్షంలోనే మాట్లాడింది మా అమ్మాయి ఫోను. మాట్లాడిన తర్వాత తనని తీసుకొని తను ఇక్కడికి వచ్చి విల్లా వాళ్ళిద్దరే కలిసి చూశారు సార్. మహేష్ మా అమ్మాయే కలిసి విల్లా చూశారు. చూసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చేసి నేను మా హస్బెండ్ మా పెద్దమ్మాయి అందరం వచ్చి తనని విల్లాలోకి పంపించి మహేష్ దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్, అప్పుడు మహేష్ దగ్గరే ఉన్నాడు అసిస్టెంట్, తర్వాత మహేష్ అందరూ కూడా హెల్ప్ చేశారు ఈ ఇంట్లోకి షిఫ్ట్ అవటానికి. ఓకే బాగున్నాడు, తప్పు చేసినా రియలైజ్ అయ్యాడు. నా కూతుర్ని లైఫ్లో సెటిల్ చేయడానికి, తర్వాత నా మనవడితో ప్రేమగా నాకు కొడుకు కావాలి, నా కొడుకుతో నేను ప్రేమగా ఉంటాను, నా కొడుకుని నేను చూసుకుంటాను అని అడిగాడు. ఏ భార్య ఒప్పుకో సార్? అసలు ఒక ఆడపిల్ల ఒక భర్తకి బిడ్డని కన్న తర్వాత ఆ బిడ్డకి తండ్రి లేకుండా చేయాలనో తండ్రికి దూరం చేయాలనో అనుకోదు సార్, ఎప్పుడు కూడా అనుకోదు అసలు. అందరూ వినండి జాగ్రత్తగా మీరు. మనం ఆడవాళ్ళం, నేను అనుకోను, మీరు అనుకోరు, ఎవరు అనుకోరు. ఒక ఆడపిల్ల ఎప్పుడు అనుకోదు అలాగా. తన బిడ్డకి తండ్రి కావాలని అనుకుంది, తండ్రితో ఉంచాలని అనుకుంది. నువ్వు అక్కడికి వచ్చి ఆడుకో, వెళ్ళా దగ్గరికి రా, నీ బిడ్డను నువ్వు చూసుకో, నీ బిడ్డతో ఉండమనే అన్నది. ఆ బిడ్డని చూపించడం కోసం ఆ బిడ్డని, ఎందుకంటే తను చాలా హట్ అయి ఉంది. తన జీవితాన్ని, తన కెరియర్ సార్, 13 సంవత్సరాల కెరియరు. ఇంజనీరింగ్లో తనకు ఎన్నో ఆఫర్లు, ఎంబీఏలో ఆఫర్లు, ఎంబీఏలో